హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖ్యాతి క్రియేషన్స్. ఇవాళ నేను మీకు ఒక బ్యాక్ డిజైన్ పేపర్ మీద డ్రా చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇవాళ నేను ఏ డిజైన్ చెయ్యాలి అనుకుంటున్నాను అని చెప్పి హై నెక్ మీద హోల్ వచ్చి పోట్లీ బటన్స్ యూజ్ చేసే నెక్ నేను మీకు చూపిస్తున్నాను. చూడండి అది ఎలా చేస్తున్నానని చెప్పి. ఇది బ్యాక్ ఓపెన్ కాదు, ఫ్రంట్ ఓపెనే. దాని మీద నేను ఎలా అనుకుంటున్నాను అని డ్రా చేస్తున్నాను. చూడండి అదంతా పోట్లీ బటన్స్ ఎలా రావాలి అని చెప్పి ఒకసారి క్లియర్గా చూపిస్తాను. చూడండి ఆ డిజైన్ అనుకుంటున్నాను. ఆ డిజైన్కి కటింగ్ ఎలా చేస్తున్నాను, డిజైన్ ఎలా అని చెప్పి మీకు చూపిస్తున్నాను. మనకి షోల్డర్స్ దగ్గర నుంచి బ్రాడ్ ఎంత ఉందో అంత బ్రాడ్ మీద 3 ఇంచెస్ హై నెక్ కంపల్సరీ తీసుకుంటాను, ఏ డీప్ వాళ్ళకైనా సరే. నెక్స్ట్ 1 ఇంచ్ కింద నుంచి మనం ఆ హోల్ తీసుకుందాము అని చెప్పి ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్నాను. రౌండ్ కరెక్ట్గా తీసేసాను. నెక్స్ట్ మనం అనుకున్న డిజైన్ కర్వ్ దాని మీద తీస్తున్నాను. చూడండి ఒకసారి అలా కర్వ్ తీసుకున్నాక రౌండ్ వచ్చేసిందిగా. ఇప్పుడు మనం దాన్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ కూడా ఒక కర్వ్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. దాని మీద పైపింగ్ వేస్తున్నాను. చూడండి యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో లైనింగ్ అటాచ్ చేసుకోవాలి, పైపీస్కి కాదు, ఇది లైనింగ్ అటాచ్ చేస్తున్నాను నేను. ఫస్ట్ అక్కడ పాయింట్ పెట్టుకొని నీడిల్ దించి తర్వాత కర్వ్కి తిప్పుకున్నాము అంటే మనకి పైపింగ్ అనేది ఖచ్చితంగా తిరుగుతుంది. పాయింట్ దగ్గర ఎక్కడ అటు ఇటు మిస్టేక్ అవ్వకుండా తిరుగుతుంది. అందుకని నీడిల్ దించి పాదం ఎత్తండి. ఎప్పుడైనా ఒక పాయింటింగ్ దగ్గర మనం పైపింగ్ తిప్పాలి అనుకుంటే నీడిల్ కిందకు ఉండాలి, పాదం పైకెత్తి అప్పుడు తిప్పండి. పాయింటింగ్ అనేది బాగా కుదురుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే. రెండో దానికి కూడా ఒక కట్టు పెట్టుకోండి. ఫస్ట్ మనకు రౌండ్ ఎక్కడ వస్తుందో అక్కడ ఒక కట్టు పెట్టుకొని దానికి యాజ్ ఇట్ ఈజ్ దగ్గరికి వచ్చాక పాయింట్ నీడిల్ దించేసి పాదం ఎత్తితే కర్వ్కి అనేది మనకి పైపింగ్ తిరుగుతుంది. ఎలా చేస్తున్నామని కన్ఫ్యూజ్ అక్కర్లేదు మీకు. ఇలాంటి మైన్యూట్ డీటెయిల్స్తో సహా మీకు అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను వర్క్ చేస్తుంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకున్నా అంటే ఇలాంటి మోర్ వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి. డిజైన్ చూస్తాం కానీ మాకు అర్థం కావట్లేదు, అది ఎలా చేయాలనుకునే వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మోర్ డీటెయిల్స్ ఇది మెయిన్ పీస్, శారీలో బ్లౌజ్ పీస్ ఉంది కదా, ఇది లైనింగ్ అటాచ్ చేయడానికి క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకుంటాను. ఎక్కడ ఉగ్గులు రాకుండా మనకు బ్లౌజ్ నీట్గా రావాలి అనుకుంటే ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకుంటేనే పై పీస్ లైనింగ్ ఎప్పుడు కరెక్ట్గా చేస్తుంటాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్. ఫస్ట్ లైనింగ్కి మనం పైపింగ్ పెట్టేటప్పుడు ఎలా యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యామో కర్వ్స్ దగ్గర కూడా ఇప్పుడు మనం అదే ఫాలో అయ్యి పాయింటింగ్ దించి పాదం ఎత్తుతూ మనకు ఆల్రెడీ స్టిచ్చింగ్ అది ఉంది కదా, కుట్ అనేది ఒకటి ఆల్రెడీ, దాని మీదనే స్టిచ్చింగ్ రాణించుకోండి. నీట్గా పాయింటింగ్ తిరుగుతుంది మనకి ఆపోజిట్ సైడ్. అలానే ఫినిషింగ్ కూడా బాగుంటుంది. బ్యాక్ సైడ్ మనకు థ్రెడ్డింగ్స్ ఏం లేకుండా పైపింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. అలాంటి పైపింగ్ కోసం ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనకు వర్క్ అనేది నీట్గా ఉంటుంది. ఆ పాయింటింగ్స్ తిరిగేదానికి నేను చిన్న కట్స్ పెట్టి పాయింటింగ్ అనేది తిప్పుతున్నాను. చూడండి అది తిరగట్లేదు అని చెప్పి మనకి సైకిల్ స్పోక్ ఉంటుంది కదా, ఎక్కడ మెకానిక్ షాప్లో అడిగినా ఇచ్చేస్తారండి. అలాంటి స్పోక్ ఎక్కువ యూజ్ చేస్తాను లూప్స్ తిప్పేదానికి కానీ, ఇలాంటి పాయింటింగ్స్ తిప్పేదానికి కానీ. మీరు కూడా అలా కావాలి అనుకుంటే లూప్ స్టిక్ అవసరం లేకుండానే లూప్స్ కోసము సైకిల్కి ఉంటాయి కదా పుల్లలు అనేవి, అలాంటివి యూజ్ చేస్తుంటాను నేను. చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ పైపింగ్ తిప్పాక ఒక స్టిచ్చింగ్ దాని మీదనే పైపింగ్ దగ్గరగా అనుకొని పై క్లాత్ మీద మనం స్టిచ్చింగ్ వేసుకున్నాము అంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. అలా చేసేసాక 2 సైడ్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతా అలానే చేసేసుకొని చూడండి ఒకసారి. రెండో సైడ్ కూడా అంతే. ఖచ్చితంగా మనము పాయింట్స్ తిప్పే కాడ నీడిల్ కిందకి పాదం పైకి తిప్పుకోండి. అప్పుడు స్టిచ్చింగ్ ఎక్కడ ఉగ్గులు మడతలు అని రాకుండా వస్తుంది. పై క్లాత్ చేసేటప్పుడు కూడా సర్దుకుంటూ చేయండి, ఉగ్గులు రాకూడదు మనకి. ఎక్కడ బ్లౌజ్ ఉగ్గులు వచ్చిందంటే ఫినిషింగ్ మిస్ అవుతుంది. ఉగ్గులు రాకుండా నీట్గా
కటింగ్ చేసేసుకోండి, ఎక్స్ట్రా క్లాత్ ఏం లేకుండా. రెండో సైడ్ కూడా అంతే. ఇది 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాను, కానీ మళ్ళీ లాస్ట్కి క్లోజింగ్ చేసేస్తాను. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అయితే కాదు ఇది. ఫైనల్ దాకా చూడండి బాల్స్ ఎక్కడి నుంచి ఎలా పెడుతున్నాను అని చెప్పి. మనం బాల్స్ చూడండి, బాల్స్ 2 కలర్స్ బాల్స్ తీసుకున్నాను. ఒకటి సెల్ఫ్ కలరు, ఇంకొకటి దాని మీదనే ఫ్లవర్స్ కలర్ ఉంది కదా, గ్రేయిష్ కలర్ లాగా ఉంది. ఆ గ్రేయిష్ కలర్లో బాల్స్ అనేవి రెడీ చేసుకున్నాను, వైట్ అండ్ గ్రేయిష్ కలర్లో. చూసారా ఎలా ఉన్నాయో బాల్స్, చిన్నగా ముద్దుగా ఉన్నాయి కదా బాల్స్. ఈ రౌండ్కి హాఫ్ నుంచి తీసుకుందామని చెప్పి ఫస్ట్ ఒక స్టిచ్చింగ్ వేసేసాను. హాఫ్ నుంచి నేను ఆ బాల్స్ అనేవి పెడుతున్నాను. బాల్స్ దగ్గరగా నీట్గా పెట్టండి. ఫినిషింగ్ బాల్స్ ఎంత నీట్గా ఉంటే అంత ఫినిషింగ్ బాగుంటుంది మనకి బ్యాక్ చూసేదానికి. సో అలాగ బాల్స్ పెట్టేశాను కదా. నెక్స్ట్ పైది కూడా జాయింటింగ్ చేసేసాను చూడండి. పైపింగ్ డబుల్ పైపింగ్ తీసుకున్నాను కదా, పైపింగ్ ఒకదాని మీద ఒకటి పెట్టేశాను. ఇక్కడ హాఫ్ నుంచి కింద నడుం వరకు టోటల్ మళ్ళీ బాల్స్ పెట్టేస్తున్నాను. బాల్స్ అలా తీసుకొని బాల్స్ పెట్టేస్తున్నాను. బాల్స్ అన్నీ నీట్గా పెట్టుకోండి. ఫస్ట్ రెడీ చేసుకుంటే మన ఫినిషింగ్ స్టేజ్ అనేది బాగుంటుంది. కొంచెం కిందకి కూడా థ్రెడ్డింగ్ చుట్టేసుకోండి. ఓన్లీ బాల్ చుట్టూ థ్రెడ్డింగ్ తిప్పేసి వదిలేయకుండా కొంచెం కింద వరకు కూడా థ్రెడ్ తిప్పుకున్నారు అంటే మనకి బయటి వైపుకి అనేది పీసులు రాకుండా ఉంటుంది. థ్రెడ్డింగ్ అనేది ఫస్ట్ బాల్కి ఎక్కువ బాగా నీట్గా చుట్టుకోండి. బాల్స్ మీకు తిప్పడం వచ్చు అని చెప్పి నేను నా ఛానల్లో బాల్స్ గురించి పెట్టలేదు. ఆ బాల్స్ ఎలా చేస్తున్నారు అని చెప్పి మీకు కావాల్సింటే నాకు కామెంట్ చేయండి. ఒక కామెంట్ చేశారు అంటే నేను మీది చూసి అలాంటి వీడియోస్ కావాలనే వాళ్ళు ఉన్నారు అంటే నేను ఆ వీడియో కూడా చేసి మీకు చూపిస్తాను. చూడండి బాల్స్ కొంచెం ఎక్కువ మిగిలినాయి, ఇంకొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసి చూద్దాం అని చెప్పి ఎక్స్ట్రా బాల్స్ కూడా మళ్ళీ పెట్టాను. ఒకసారి బ్లౌజ్ డిజైన్ బ్యాక్ క్లియర్గా చూడండి ఎలా వచ్చిందో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.